బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పైన సీఎం దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. ఇటు శంకర్ గౌడ్ మృతి బాధాకరం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. క్షణికావేశంలోనే తీసుకున్న ఒక నిర్ణయంతో ఫ్యామిలీ రోడ్డున పడింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. శంకర్ గౌడ్ ఫ్యామిలీని ఆదుకుంటాం, ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది, వాళ్ళ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఇవాళ ఆర్టీసీ జేఏసీ నేతలను కూడా చర్చలకు ఆహ్వానించారు మంత్రులకు సంబంధించిన బృందం. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఇటు శంకర్ గౌడ్ మృతిపైన దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. ఆయన కుటుంబానికి ఖచ్చితంగా ఆదుకుంటాము, ఆయన కుటుంబానికి అండగా ఉంటాము అంటూ, అలాగే ఆర్టీసీకి సంబంధించిన కార్మికులకు సంబంధించిన డిమాండ్ల గురించి చర్చలకి ఆహ్వానించాము, ఖచ్చితంగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. శంకర్ గౌడ్ 28 సంవత్సరాల పాటు ఇటు ఆర్టీసీలో ఆయన ఒక కార్మికుడుగా పనిచేసిన తర్వాత ఒక సొంత ఇల్లుని కూడా సంపాదించుకోలేని పరిస్థితి. ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు, వాళ్ళకు సంబంధించిన పీఆర్సీని కూడా పెండింగ్లో ఉంచడం గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు. 2019లో జరిగిన 52 రోజుల స్ట్రైక్లో 30 మంది చనిపోవడం జరిగింది. దాంట్లో 5 బలవన్ మరణానికి పాల్పడ్డారు. మరి శంకర్ గౌడ్ క్షణికావేశంతోనే బలవన్ మరణానికి పాల్పడ్డా? దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రభుత్వం ఇటు ఆర్టీసీకి సంబంధించిన కార్యకర్తలు, జేఏసీ నాయకులతో ఖచ్చితంగా చర్చల్లోకి డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళ ఇష్యూస్ని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ, ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇటు సీఎంఓ కూడా దానికి సంబంధించి ఒక ట్వీట్ని కూడా చేశారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పుకొచ్చారు అండ్ చర్చలు ఇవాళ జరిగే అవకాశం ఉందా? ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామనేటువంటిది ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలి, కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలనేటువంటి ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచింది వాళ్ళ కుటుంబం అనేటువంటి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటిది గుర్తు చేస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆల్రెడీ డిప్యూటీ సీఎంతో చర్చలకు రావాలనేటువంటిది పిలుపునిచ్చారు. బట్టి విక్రమార్కతో నిన్న కేబినెట్ లో కీలకంగా చర్చించారు. కేబినెట్ జరుగుతున్నటువంటి సమయంలోనే శంకర్ గౌడ్ ఆత్మాహుతి చేసుకోవడం అనేటువంటిది కేబినెట్ చర్చించింది. కేబినెట్ సమావేశం తర్వాత కూడా మంత్రులు దీనిపైనే పెద్ద ఎత్తున మాట్లాడారు. దీనికి సంబంధించి వారి మనోధైర్యం కోల్పోవద్దు, అండగా ఉంటాం ప్రభుత్వం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మిక ఒక కేబినెట్ లో చర్చించిన తర్వాత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి నుంచి కూడా డైరెక్ట్ గా ప్రకటన రావడం, ఈ రోజు డిప్యూటీ సీఎంతో చర్చలు జరపాలి, చర్చల ద్వారానే మీ సమస్యను పరిష్కారం చేసుకోండి అనేటువంటి డిమాండ్ చేయడంతో ప్రభుత్వం కూడా మీ డిమాండ్స్ ఏమున్నాయో ప్రభుత్వం చర్చించండి అనేటువంటిది వాళ్ళు సూచన చేస్తా ఉన్నారు. మరి ఆర్టీసీ ఏమో శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించిన తర్వాత ఆందోళన చేస్తా ఉన్నారు. అన్ని డిపోల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఆర్టీసీ కార్మికులు ఈ రోజు డిప్యూటీ సీఎంతో చర్చలో పాల్గొని ఏ అంశాలు చర్చిస్తారు, అసలు ప్రభుత్వం ఏ అంశాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉంది అనేటువంటిది కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామనేటువంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సీఎం రేవంత్ రెడ్డి శంకర్ గౌడ్ మృతిపైన దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇవాళ మంత్రుల కమిటీకి సంబంధించి ఆ కమిటీలో జేఏసీ నాయకులను ఆ చర్చలకు రమ్మని ఆహ్వానించామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ చర్చల్లో మరి జేఏసీకి సంబంధించిన నాయకులు పాల్గొంటారా? ఇటు శంకర్ గౌడ్ మృతదేహాన్ని, ఆయన అంత్యక్రియలని వాటిని అటెండ్ అవ్వడానికి ఇటు జేఏసీకి సంబంధించిన నాయకులు వరంగల్కి వెళ్ళే అవకాశం ఉందా? వరంగల్ జిల్లా మొత్తంగా ప్రస్తుతానికి బంద్ని ప్రకటించారు. ఇటు
వరంగల్ జిల్లాకి సంబంధించిన డిపోస్ దగ్గర 144 సెక్షన్ని అమలు చేస్తున్నారు. భారీగా ఉదయం నుంచే పోలీసులు మోహరించారు. ఇటు గ్రీన్ ఛానల్ ద్వారా ఇటు శంకర్ గౌడ్ ప్రాణాలను కాపాడడానికి హైదరాబాద్కి తరలించిన తర్వాత మార్గ మధ్యంలోనే తన ప్రాణాలను కోల్పోయిన తర్వాత ఆ మృతదేహాన్ని వెనక్కి తీసుకొని వెళ్ళారు. ఇటు తమకు అప్పగించాలి అంటూ ఆర్టీసీ కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు. ఆ మృతదేహాన్ని తమకు అప్పగిస్తే ఇటు నర్సంపేట్ నుంచి శంకర్ గౌడ్ స్వగ్రామం దాకా ఒక యాత్రగా తీసుకొని వెళ్తాము అంటూ ఇటు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అధికారులు ఎలా స్పందించబోతున్నారు? రానున్న రోజుల్లో ఆర్టీసీ